బహుళజాతి విదేశీ విత్తన ఉత్పత్తి కంపెనీలు ఒప్పంద వ్యవసాయం పేరుతో రైతులను దగా చేస్తున్నారని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొరస నరసింహమూర్తి మండిపడ్డారు. వెంకటాపురం, వాజేడు మండలాల మొక్కజొన్న రైతులు వెంకటాపురం మండల కేంద్రంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. కంపెనీ నుండి వచ్చే ప్రయోజనాలను డీలర్లే హస్తగతం చేసుకోవటం ఏమిటని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే కూడా దీనిపై స్పందించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న కుంభకోణంపై ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. చేసినటువంటి రైతులంతా కూడా మరి తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఈ విదేశీ విత్తనోత్పత్తి బహుళజాతి కంపెనీలన్నీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా రైతులను బాండ్ వ్యవసాయం పేరుతోటి మరి మీకు అధిక దిగుబడులు వస్తాయి, మీరు లాభాలు పొందవచ్చు అని ఒక ఆశ చూపించి మధ్యలో ఉన్నటువంటి మీడియేటర్సు రైతులని ప్రలోభ పెట్టి మరి వ్యవసాయం చేయించడం జరుగుతూ ఉన్నది. 4 టన్నులు 5 టన్నులు వస్తుందని చెప్పి రైతులకు చెప్పి మరి మోసం చేయడం జరుగుతూ ఉన్నది. తీరా చూస్తే పంట చేతికి వచ్చే టయానికి చూస్తే ఎక్కడ కూడా మరి గింజలు ఎక్కినటువంటి పరిస్థితి లేదు, మొక్కజొన్న గింజలు. కాబట్టి ఈ బహుళజాతి కంపెనీలు ఈ ప్రాంతంలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా, అదేవిధంగా రైతులకు ఎటువంటి అవగాహన కలిగించకుండా, రైతులతోటి పరస్పర ఒప్పందాలు చేసుకోకుండా కేవలం మధ్యవర్తులతోటే ఒప్పందం చేసుకొని మరి రైతుల పొలాల్లోనే రైతులను వెట్టి చాకిరి చేపిస్తూ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా 4 నెలల్లోనే కోట్లాది రూపాయలు మరి దళారులు మరి గడించడం జరుగుతూ ఉన్నది. రైతులేమో తీవ్రంగా నష్టపోవడం జరుగుతూ ఉన్నది. అసలు బాండ్ అంటే ఏమిటి? ఈ బాండ్ అనేది ఒక ఒప్పంద వ్యవసాయం. ఈ ఒప్పంద వ్యవసాయం అనేది రైతులకి ఈ కంపెనీకి మధ్య జరగాల్సినటువంటి ఒప్పందం, ఒక పరస్పర ఒప్పందం. కానీ వాస్తవానికి చూసినట్లయితే ఈ రైతుకి కంపెనీకి మధ్య ఎటువంటి పరస్పర ఒప్పందం జరగడం లేదు. మధ్యలో ఉన్నటువంటి గత 15 రోజుల నుంచి మేమందరం రైతులము, 2 మండలాల రైతులము ఎంత ఆందోళన చేసినా కూడా ఎటువంటి అధికారులు కానీ, ఆర్గనైజర్లు కానీ, తర్వాత ఏజెంట్లు కానీ ఎవరు కూడా మా దగ్గరికి రాని పరిస్థితి ఉంది. పంటకాలం దగ్గర పడే కొద్దీ కొంతమంది ఆర్గనైజర్లు మా రైతులకు చీకటి ఒప్పందాలు చేసుకొని కొంతమంది రైతులతోటి పంట సేకరించి రాత్రికి రాత్రి లారీలలో తరలిస్తున్నారు. దానికి మేము కలెక్టర్ గారిని కలవడం వల్ల మొన్న నిన్న ఆర్డీఓ గారు పంపించారు. ఆర్డీఓ గారు కూడా మాకు తెలియకుండానే కేవలం ఆర్గనైజర్లతోటే చిన్నపాటి మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. మాకు సమాచారం లేక మేము రైతులందరూ వచ్చేనాటికి ఆర్డీఓ గారు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఎంఆర్ఓ గారిని కానీ ఇక్కడ కలిస్తే మీకు నష్టపరిహారం వస్తుందని మాకు కొద్దిపాటి ఆశతో ఉన్న ఒక మాటలు చెప్పడం జరిగింది. దీనివల్ల మాకు ఎటువంటి నమ్మకం లేదు వాళ్ళ మీద. రైతులము ఖచ్చితంగా ఈ 4వ తారీఖు నుంచి మాకు ఇలాంటి న్యాయం జరగకపోతే 4వ తారీఖు ఇక్కడ నుంచి ములుగు వరకు మేము రైతు పాదయాత్ర, అక్కడ నుంచి సీతక్క గారి దగ్గర వరకు పాదయాత్ర చేసే ఆలోచన మాకు ఉన్నది. ఒకవేళ మాకు ఎక్కడ కూడా న్యాయం జరగకపోతే ఇదే 2 మండలాల రైతులం అందరము ఈ రోడ్ల మీదనో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసులోనో ఎక్కడో కాడ మాకుమ్మడిగా పురుగుల మందు తాగి చనిపోయే స్థితి మాకున్నది. అలాగే చేస్తాము. కొంతమంది డీలర్లు కూడా పంట